రెడీగా ఉన్నారు. ఆర్ యు రెడీ? సో ఎవరు అడుగుతారు మన గారిని అండ్ అలాగే నరేష్ గారిని? మైక్ ఇవ్వండి అక్కడ. ఎస్, గుడ్ ఈవినింగ్. హూ ఈస్ కళింగ పోతరాజు? యాక్చువల్లీ అది చెప్పేస్తే ప్లాట్లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలుస్తుంది. సో యూ హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ December 19th. అది తెలుసుకోవాలంటే. బట్ గుడ్ క్వశ్చన్. చాలా అబ్జర్వెంట్గా ఉన్నారు మీరు. ట్రైలర్ చాలా క్లోజ్గా చూసారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మన అమ్మాయి అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఎస్. హలో ఫరియా గారు. హలో. యాక్చువల్లీ ఈరోజు మీరు డాల్లా ఉన్నారు. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ ఏంటంటే, గుర్రం పాపిరెడ్డి లాంటి వ్యక్తి ఒకళ్ళు మీ రియల్ లైఫ్లో వస్తే విల్ యూ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్? అండ్ సేమ్ ఫర్ మీరు కూడా సౌదామిని లాంటి వాళ్ళు వస్తే విల్ యూ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఇన్ రియల్ లైఫ్లో? సెకండ్ పార్ట్ వినలే. సేమ్ ఫర్ హీరో కూడా సేమ్. యాక్చువల్లీ గుర్రం పాపిరెడ్డి, అర్జున్ రెడ్డి ఇవన్నీ చాలా టాక్సిక్ అండి. వీళ్ళందరూ చాలా టాక్సిక్. అసలు నేను నా లైఫ్లో కాదు, నా ఫ్రెండ్స్ లైఫ్లో కూడా రాకూడదు అని విష్ చేస్తా. అండ్ ఆల్సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సౌదామిని మీ లైఫ్లో వస్తే, మీ రియల్ లైఫ్లో వస్తే ఐ యాక్సెప్ట్, బట్ గుర్రం బాపిరెడ్డి యాక్సెప్ట్ చేయడు. నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. ఎంత పెద్ద హృదయం అండి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మైక్ అటు పాస్ చేయండి. Hi, me college days lo, what was your most embarrassing moment? ఒక కాంపిటీషన్ కోసం, అంటే కాలేజ్లో నేను థియేటర్, డాన్సింగ్, మోడలింగ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను. జస్ట్ లైక్ బిగినింగ్ ఆఫ్ మై మోడలింగ్ ఇయర్స్. అప్పుడు ఒక సాలాన్ నాకు ఏం చెప్పిందంటే, ఒక కాంపిటీషన్లో తీసుకున్నాం. సో దానికోసం ఒక మోడల్ కావాలి మాకు, అండ్ విల్ యూ ప్లీజ్ గివ్ యువర్ హెయిర్ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్ అని చెప్పారు నాకు. ఇట్స్ లైక్ యా షూర్, వై నాట్ అని వెళ్ళాను. మొత్తం గోల్డెన్ బ్రౌన్ చేసేసి ఇంతవరకు కట్ చేసేసారు నా జుట్టు. అలా ఐ థింక్ 2 years అలా కాలేజ్లో అలానే తిరిగాను. చాలా ఎంబారసింగ్గా ఉండే. అయితే దీని కంటిన్యూషన్ ఇంట్లో ఏం అనలేదా వెళ్ళిన తర్వాత? ఇంట్లో యాక్చువల్లీ నాకు ఎప్పుడు సపోర్టే అండి. ఏం చేసినా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మీ, డాడీ. వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పు చేసావు కదా ఎందుకు అని చెప్తారు. చాలా. అయితే గారిని కూడా మేము అడగాలనుకున్నాం మీ ఎంబారసింగ్ అంటే మూమెంట్. ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు, ఎందుకంటే కాలేజ్కి ఎక్కువ వెళ్ళలేదు. బేసిక్గా నాకు స్కూల్లో ఉందన్నమాట. 10th నాకు చాలా డ్యాన్స్ చేయాలనిపించింది ఆ టైంలో. బాగా ఏదో రూమ్లో కూర్చొని డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని ఏదో అలా. సో మా ప్రిన్సిపల్ సార్ మేము డల్లర్ సెక్షన్ అని చెప్పి మమ్మల్ని డ్యాన్స్ చేయనివ్వలేదు. ఏ సెక్షన్ వాళ్ళకే డ్యాన్స్ చేయాలి, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మీరు అసలు చదువుకోవట్లేదు, పెట్టట్లేదు అని చెప్పి మమ్మల్ని అందరినీ స్టడీ అవర్స్లో పెట్టేసి డ్యాన్స్ కూడా ఇవ్వనివ్వలేదు. అప్పుడు కొంచెం చాలా ఫీల్ అయ్యాను. మా క్రష్ ఉండేది అప్పుడు, ఆ ముందు డ్యాన్స్ చేద్దాం అనుకున్నా. అక్కడ వెయ్యకపోతేనే ఇక్కడ మేము ఛాన్స్ ఇస్తాం వెయ్యడానికి, మీరు వెయ్యాలి కానీ ఏమంటారు, అంతే కదా. సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో ఫరియా గారు. హౌ విల్ యూ హ్యాండిల్ సోషల్ మీడియా ప్రెజర్ యాజ్ ఎ ఉమెన్? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏమైంది వినలేదా? ఓకే హౌ విల్ యూ హ్యాండిల్ సోషల్ మీడియా ప్రెషర్ యాజ్ అ ఉమెన్? యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ కాబట్టి నేను ఇంకా యాక్టివ్ ఉన్నాను సోషల్ మీడియాలో. లేకపోతే అది చాలా గోలా అనిపిస్తుందండి నాకు. మళ్ళీ రిలేటబుల్ కాంటెంట్ పెట్టాలి, ఏదైనా చేసి అది దాని మీద పోస్ట్ లాగా, రీల్ లాగా పెట్టాలి. అది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ లైక్ యూ ఆస్క్డ్, సోషల్ మీడియా ప్రెషర్ ఉంటుంది బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. అండ్ ఐ
slowly started liking whatever I was putting. Like a lot of people told me, no dance videos petaku, actresses don't put dance videos atla chiraga untundi, don't put. I used to do ఇంకా పెడతా నేను అగ్లీ యాంగిల్స్ ఇక్కడ పెట్టి నేను ఇక్కడ డాన్స్ చేస్తా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఇంకా బెటర్ యాంగిల్స్లో పెడితే నాకే మంచిది అని. సో కొన్ని ఇప్పుడు కొంచెం తగ్గించాను, కానీ ఆ ఒక రిబెల్ ఫేజ్లో నేను క్రాస్ చేసా ఆ ఫేజ్. అంటే నువ్వు ఏదైనా నో చెప్తే నేను అదే చేస్తా అని. కానీ నాకే కొంచెం అప్పుడు కొంచెం సేపు తర్వాత అనిపించింది, ఓకే ఇట్స్ ఫర్ మై బెనిఫిట్, నా గ్రోత్ నేను చూసుకోవాలంటే కొంచెం మంచిగా ట్రాక్ చేయాలి, ఎలా చేయాలో, నా ఆడియన్స్కి ఏం నచ్చుతుంది, అది ఒక మిడిల్ పాయింట్ని ఐ హ్యాడ్ టు ఫైండ్ అ మిడిల్ గ్రౌండ్ అనమాట. నాకు నచ్చేది అండ్ నా ఆడియన్స్కి నచ్చేది, నా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరో సీనియర్స్ ఉన్నారో లేకపోతే హూ ఎవర్ ఇస్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఎందుకు చేస్తున్నారని కొంచెం బ్రెయిన్ పెట్టా. సో మిడిల్ పాయింట్ తెలిస్తే ఒక బ్యాలెన్స్ దొరికింది లైఫ్లో. అండ్ ఐ స్టార్టెడ్ మిక్సింగ్ థింగ్స్ దట్ ఐ లైక్ అండ్ థింగ్స్ దట్ పీపుల్ లైక్. అప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉండేది. Next question, please. Or you can even be like Naresh. He doesn't have social media, he doesn't have WhatsApp, and he doesn't care. He doesn't care this much also. ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సరే నేనే ఇస్తాను. మీరు ఎందుకని సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు, ఎందుకని అసలు ఎవరికి టచ్లో ఉండరు అని మేము విన్నాము. అది నిజమేనా నరేష్ గారు? బేసిక్గా హ్యాపీగా ఉంది. సోషల్ మీడియా లేకపోతే ఏ ప్రెషర్ లేదు, ఈ పోస్ట్ పెట్టాలి ఆ పోస్ట్ పెట్టాలి, ఎవరికి రిప్లై అవ్వక్కర్లేదు, హ్యాపీగా ఉండి నా థింగ్స్ నేను చేయొచ్చు, నా ట్రావెలింగ్. అండ్ ఐ డూ ఫ్రీ డైవింగ్ ఆల్సో. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో, ఇఫ్ ఐ హ్యావ్ ఎ టైమ్ ఐల్ గో ఫర్ ఎ ఫ్రీ డైవింగ్ అనమాట. ఫ్రీ డైవింగ్ ఇస్ వన్ బ్రెత్ హోల్డ్, గో ఇన్ టు ద ఓషన్, హౌ మచ్ డీప్ యూ కెన్ గో. I went till 80 feet, I think. Yeah, 80 feet. So, and my breath hold is like 3 minutes 42 seconds in the water. I'm practicing myself. It's mentally, it's peaceful. Yeah, meditation actually. యా మరి ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ మాట్లాడాలంటే ఎలా మాట్లాడొచ్చు అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే థియేటర్కి వచ్చి థియేటర్లో మిమ్మల్ని చూస్తూ మాట్లాడమంటారు. ఫరియా ఉంది, ఫరియా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంది. అవును, ఫరియా గారికి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తూ ఉంటారు, ఆవిడ రీల్స్ కి రీపోస్ట్ చేస్తూ ఉంటారు, రిప్లైలు పెడుతూ ఉంటారు, టైం ఉన్నప్పుడు చూస్తారు. బట్ చూస్తారు కదా మీరు ఫరియా గారు, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు, ఏంటి వాళ్ళ రియాక్షన్స్ అన్ని. సో మీరు అసలు ఎలా కనెక్ట్ అవుతారు, ఎలా కనెక్ట్ అవ్వాలి అని అడుగుతున్నారు వాళ్ళు, నేను కాదు. ఓకే, ఈమెయిల్ కూడా అవసరం లేదు, నా నెంబర్ దొరికితే నార్మల్ మెసేజ్ పెట్టేసేయండి. వాట్సాప్ కూడా లేదన్నారు. అదే వాట్సాప్ కాదు, జస్ట్ జనరల్ మెసేజ్ చేయొచ్చు కదా. సరే, నంబర్ అడగండి ఎవరు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్